అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 141 నుండి 150 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అందు ఇందు అనక అన్నిటి యందును విష్ణువు మరియుండు వెలయభువిని వెనుక చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదాభిరామ వినురవేమా అందు ఇందు అనక అన్నిటి యందును విష్ణువు మరియుండు వెలయభువిని వెనుక చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ మహావిష్ణువు అక్కడ ఇక్కడ అని అనక అన్నిట అనగా ఆయన సర్వవ్యాప్తకుడు. ఈ సువిశాలమైన భూమి యందు అంతటా విస్తరించి హస్తమున చక్రమును ధరించి అంతటా సంచరించుచుండును అని భావము. ప్రాప్తి కల్గు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. ప్రాప్తి లేక పసిడి పరమాత్ముడిచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. ప్రాప్తి కల్గు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. ప్రాప్తి లేక పసిడి పరమాత్ముడిచ్చునా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సువిశాలమైన ఈ జగత్తునందు ఏ సమయమునకు ఎవరికి ఎంత ప్రాప్తమో అంత ఫలమునే ఆ భగవంతుడు ఇచ్చును. ప్రాప్తము లేని ఎడల ఎట్టి ఫలితమును ఎవరు కూడా ఏ రూపమును పొందలేరు కదా. మనకు రావాలని ప్రాప్తము లేనప్పుడు ఆ పరమాత్మ స్వరూపుడైన మనకు బంగారమును తెచ్చి ఇస్తాడా? ఇవ్వలేడు కదా అని భావము. తిరిగి వచ్చు వేళ మరలిపోయేడి వేళ వెంటదేరు ధనము నంటబోరు. తానెటకు చనును ధనమెందు బోవునో విశ్వదాభిరామ వినురవేమా. తిరిగి వచ్చు వేళ మరలిపోయేడి వేళ వెంటదేరు ధనము నంటబోరు. తానెటకు చనునో ధనమిందు బోవునో విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సువిశాలమైన ఈ భూమి మీద జన్మించినట్టి మానవులు
తమతో పాటి ధనమును తీసుకురాలేరు కదా, అలాగే మరణించినప్పుడు కూడా తమ వెంట ధనమును తీసుకొని పోలేరు కదా, అలాగే మరణించిన మానవులు తామెచ్చటికి వెళుతున్నారో ఈ ధనమెచ్చటికి పోవునో కదా. కాబట్టి మన జీవితమే అశాశ్వతమైనప్పుడు ఈ అశాశ్వతమైనట్టి ఈ ధనం కోసం మితిమీరి కోరికను కలిగి ఉండటం అంత మంచిది కాదని భావము. వెర్రివాని మిగుల విసిగింపగా రాదు, వెర్రివాని మాట వినగరాదు, వెర్రి కుక్క బట్టి వేటాడగా రాదు, విశ్వదాభిరామ వినురవేమా. వెర్రివాని మిగుల విసిగింపగా రాదు, వెర్రివాని మాట వినగరాదు, వెర్రి కుక్క బట్టి వేటాడగా రాదు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఒక పిచ్చివాని చెంతకు వెళ్ళి వానితో మాటలు కలిపి వాడు విసుగు చెందునట్లు చేయకూడదు. అట్టి వాని మాటను ఏ స్థితినందైనా వినకూడదు. వేటాడబోయి ఒక పిచ్చి కుక్కను వెంటబెట్టుకొని అడవికి వెళ్ళరాదు. ఇట్టివి ఎంత మాత్రమును చేయకూడనట్టి పనులు అని భావము. గంగ పారుచుండు కదలని గతితోడా, మురికి వాగు పారు మోతతోడా, అది కుడోర్చునట్టు అదముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమా. గంగ పారుచుండు కదలని గతితోడా, మురికి వాగు పారు మోతతోడా, అది కుడోర్చునట్టు అదముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. గంగా నది స్వచ్ఛమైనదై ప్రశాంతముగా ప్రవహించును. అదే మురికి నీటితోడి ప్రవహించే వాగు పెద్దగా సవడి చేస్తూ ప్రవహించును. అలాగే దుష్ట స్వభావం గల ఒక నీచుడు బాహాటంగా డాంబికముగా మాట్లాడినట్లు ఉత్తముడైన వాడు మాట్లాడడు కదా అని భావము. దుష్ట జనులు మీరి తుంటరి పనులను శిష్ట కార్యములుగా చేయుచుండ్రు, కూడదనెడి వారి కూడా నిందింతురు, విశ్వదాభిరామ వినురవేమా. దుష్ట జనులు మీరి తుంటరి పనులను శిష్ట కార్యములుగా చేయుచుండ్రు, కూడదనెడి వారి కూడా నిందింతురు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుష్ట స్వభావము కలిగినట్టి జనులు తుంటరితోడి పాపపు కార్యాలను చేస్తూ కూడా తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ఎవరైతే వాటిని తప్పులు అని చెప్పెదరో అట్టి వారిని కూడా నిందిస్తూ ఉంటారు అని భావము.
చెప్పులోని రాయి చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముల్లు, ఇంటిలోని పోరు ఇంతంత కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముల్లు, ఇంటిలోని పోరు ఇంతంత కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. చెప్పులోనికి రాయి వచ్చి ఇరుక్కున్నా, చెవిలోనికి జోరీగా దూరిన, కంటిలో నలుసు పడిన, కాలికి ముళ్ళు గుచ్చుకున్నా, ఇంటిలో పోరు ఉన్నను, వీటి వల్ల కలిగే బాధలు ఇంత అని చెప్పుట కష్టం అని భావము. శ్రవణ పుటములన్న సార్థక్యమేమిరా, వినగవలెను పెద్దల నెడివన్నీ, వినగ వినగ నీకే విశదములౌ సుమ్ము, విశ్వదాభిరామ వినురవేమా. శ్రవణ పుటములన్న సార్థక్యమేమిరా, వినగవలెను పెద్దల నెడివన్నీ, వినగ వినగ నీకే విశదములౌ సుమ్ము, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. శ్రవణములు అనగా చెవులు ఉన్నందుకు ఉపయోగం ఏమిటి? పెద్దలు చెప్పెడి మాటలను ముందుగా వినాలి. ఆ మాటలను విని ఆలకిస్తే అవి ఎంత సవ్యమైనవో విలువైనవో అర్థమవుతుంది అని భావము. గురుడనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడనగా బటు జీవుడగు, గురు శిష్య జీవ సంపద గురుతరముగా గూర్చు అతడే గురువగు వేమా. గురుడనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడనగా బటు జీవుడగు, గురు శిష్య జీవ సంపద గురుతరముగా గూర్చు అతడే గురువగు వేమా. ఓ వేమ, గురువు అనగా ఆ పరమాత్మ స్వరూపుడు. ఇక్కడ గురు శిష్య బంధం అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ శిష్యుడు జీవుడు, గురువు పరమాత్మ స్వరూపము. అనగా ఈ గురువు శిష్యుడు మధ్య ఉన్న అనుబంధం పరమాత్మ స్వరూపమునందు జీవుడు వచ్చి చేరుట వంటిది. ఇక ఆదర్శప్రాయుడైన గురువు శిష్యుని తనంతటి విద్యావంతునిగా చేయుటకు అహర్నిశలు శ్రమించి అందు సఫలీకృతుడు అవుతాడు. ఇక శిష్యుడు గురువు వద్ద వినయ విధేయతలతో ఉండి గురువు దయకు పాత్రుడై తాను ఆశించిన విద్యను పొందగలడని భావము. తనువు పోవు వేళ తనువును బాంధవుల్ వెంటరారు నిజము వెర్రులారా, తనువు విడిచిపోక
తనకు తోడౌగురి విశ్వదాభిరామ వినురవేమా తనువు పోవు వేళ తనువును బాంధవుల్ వెంటరారు నిజము వెర్రులారా తనువు విడిచిపోక తనకు తోడౌగురి విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. మరణము సంభవించిన తదుపరి తన యొక్క దేహము గాని బంధువులు స్నేహితులు శ్రేయోభిలాసులు ఏ ఒక్కరు గాని తనకు తోడుగా తన వెంట రారు కదా. ఇది నిజము ఓ వెర్రులారా. తనతో పాటు వచ్చునది తన యొక్క మంచితనము మాత్రమే అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.